విశ్వవిద్యాలయంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులకు 30% వేతనాలు పెంచాలని కేయూ ఎదుట ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. 30% వేతనాల పెరుగుదల విషయంలో అధికారుల ఉదాసీనత సరైంది కాదని తాత్కాలిక బోధనేతర ఉద్యోగ సంఘాల జాక్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జాక్ అధ్యక్షుడు పొడిశెట్టి విష్ణువర్ధన్, నాగుల శివప్రసాద్, కార్యదర్శులు కొడవగంటి దయాకర్, ఆకునూరి సుదయ్య, 3 సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, వీసీ గారు, రీసెంట్ గారు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వేతనాలు ఇలా తాత్కాలిక ఉద్యోగులకు ఎందుకు పెంచలేదని కూడా అడుగుతా ఉన్నాం. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినటువంటి 30% ఇలా పెంచుతానమాట ఎటుపోయిందని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇలా సిగ్గుమాలినటువంటి పనులు చేస్తా ఉన్నారు తప్పితే ఈ కాకతీయ యూనివర్సిటీలో లక్షలు ఇలా ప్రొఫెసర్లకు ఇస్తున్నారు తప్పితే వాళ్ళ యొక్క కష్టపూరితంగా పనిచేస్తూ ఉంటే వాళ్ళ యొక్క శ్రమ నోటి ఇక్కడ పనిచేస్తూ ఉంటే మీరు ఇలా ఏమాత్రం కూడా 30% వేతనం పెంచకుండా పోవడం అనేది సిగ్గుమల్లె పని అని కూడా తెలియస్తా ఉన్నా. ఇలా 13 రోజుల సంది ఇక్కడ ఇలా తాత్కాలిక ఉద్యోగులు ఇక్కడ నిరసన చేస్తూ ఉంటే, ధర్నా చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఇలా వాళ్ళ పట్ల కుట్రపూరితంగా వ్యవహరించడం అనేది సిగ్గుమల్లె పని అని కూడా తెలియస్తా ఉన్నా. ఇలా బీసీ గారు, రిజిస్టర్ గారు ఇలా వెంటనే గత 20 సంవత్సరాలకెళ్ళి తాత్కాలిక ఉద్యోగుల దినసరి వేతన ఉద్యోగం, లంసమ్, క్యాజువల్ తదితర క్యాడర్లో పనిచేసి 20 సంవత్సరాలు గడిచింది. నేటికి రెగ్యులర్ కాకుండా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 5 సంవత్సరాలకెళ్ళి వేతనాలు పెరిగాక ఇబ్బంది పడుతున్నాము. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్కి అటెండర్ వరకు అందరికీ కూడా 30% వేతనాలు పెంచాలని చెప్పింది. అందరికి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ పెంచారు. కాక మా డైలీ వేజ్ ఎంప్లాయీస్కి అంటే టెంపరీ ఎంప్లాయీస్కి ఇంతవరకు పెంచలేదు. మేము ఇప్పటికీ సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోతే మేము నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 13వ రోజు కాబట్టి మా నిరసనను మా వేతనాలు పెంచేంత వరకు అందరిని ఐక్యం చేసి నిరసన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. దీక్ష సమ్మె చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం, అధికారి కూడా పట్టించుకోవడం లేదు. మేము మమ్మల్ని నిమ్మకి నీరెత్తినట్టు చేస్తుండ్రు. గవర్నమెంట్ ఏమో 30% పెంచమని అన్ని సెక్టార్లో పెంచితే యూనివర్సిటీ మాత్రం పెంచకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మమ్మల్ని విపరీతంగా వర్క్ తీసుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఏం న్యాయం చేయటం లేదు. మేము 15 రోజుల నుంచి ఇలానే సమ్మె చేస్తున్నాం. మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. గవర్నమెంట్ కలెక్టర్ కూడా జీవో తీసింది. ఆ జీవో ప్రకారం ఏమన్నా అవి ఇస్తలేరు. ఇప్పుడు పెరిగిన జీతాలన్నా కనీసం ఇస్తారని ఆశిస్తూ మేము వాళ్ళు పెంచే వరకు మేము ఈ సమ్మెలో పాల్గొంటామని పేర్కొంటున్నాం. డాక్టర్ ఆకునూరి సుదయ్య, SDLC NGO, SDLC జనరల్ సెక్రటరీ.